అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఈ వర్షాకాలం వస్తుందని తెలిసి ఇంటి యజమానుడు ఆ పూరి పాకాయకో ఆ బంగ్లా ఎక్కో ఎక్కడైతే నీరు గారుతున్నాయో అక్కడ ఏం కడతా ఉంటాడు, ఒక పట్టాను ఏం చేస్తాడు, కడతాడు. ఒకవేళ ఆ పట్టా కప్పకపోతే ఆ నీటి చేత ఆ కుటుంబం అంతా కూడా నిద్ర లేకుండా ఆ వర్షంలో ఏమవ్వాలి, తడిసిపోవాలి. అయ్యో, సరైన క్షేమము వారి జీవితాల్లో ఉండదు. అంటే అంటే వర్షము కాలములో ఆకాశం నుంచి వచ్చే వర్షానికి దారి మార్గం వెళ్ళేటప్పుడు మనం ఎక్కడో ఒక బస్ స్టాప్లోనో ఎక్కడో ఒక షాప్ కిందకి వెళ్ళి ఎలా దాక్కుంటామో, అలాగే మన సమస్యలో, మన కష్టంలో, మన కన్నీటిలో మనం దాగుకోగలిగిన సహాయం ఎవరు, మన ప్రభు అయిన యేసయ్య. మనుషుల దగ్గరికి వెళ్ళి వారు ఏదో ఇస్తారని చెప్పి అయ్యో వారి పంచన చేరి వారు చెప్పిందల్లా చేసి నిన్ను వాడుకుని వదిలేస్తారు తప్ప వారు ఏమాత్రము నీకేం చేయరు, సహాయం చేయరు. నీ వీక్నెస్ని వారు ఏం చేసుకుంటారు, వాడుకుంటారు. ఎందుకంటే మానవ స్వభావం అలాంటిది. అలాంటప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారికి చాకిరీ చేసి చివరికి వారు మనల్ని తిరస్కరించే పరిస్థితికి తెచ్చుకోకుండా మునిపే ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనకేమవుతాడంట, ఆశ్రయం అవుతాడు. హల్లెలూయా. ఎండలో వానలో మనకు గొడుగు ఎలా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన దాగుచోటు దగ్గరికి నీవు నేను రాగలిగితే ఎండాకాలము ఎండ నుంచైనా వర్షాకాలము వర్షము నుంచైనా గొడుగు నిన్ను ఎలా కాపాడుతుందో నా ప్రభు అయిన దేవుడు నీకు ఆశ్రయంగా ఉండి కష్టములలో, దుఃఖములలో, అయ్యో కన్నీటిలో, వేదనలో, ప్రతి స్థలమందు కూడా ఆయన నీకు గొడుగు వలె కాపలాగా ఉండి నీ ప్రతి పరిస్థితిలో నీకు సహాయకుడిగా ఆశ్రయముగా ఉంటాడు.